ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా గూడా చిన్న పిల్లల్ని, చిన్న పిల్లలని గాదు, వృద్ధులు అని గాదు, ఎవరని కాదు. ఎవ్వరు దొరికితే వాళ్ళని ఆడపిల్లల్ని మరి రేప్ చేయడం గానీ, ఇట్లా చేస్తూ వస్తున్నారు. మరి ఎందుకొస్తుంది? ఎందుకు మన దగ్గర ఎందుకు అంత చట్టం లేదు అనేసనంటారా? తప్పు చేసినా గూడా నేను బయటికి రావచ్చు అనేసి చాలామంది అనుకుంటున్నారు. కొంతమంది పోక్సో కేసులో లోపలికెళ్ళినా గూడా బయటికొచ్చేస్తున్నారు. సో, నేను లోపలికెళ్ళి ఒక 2, 3 నెలలు ఉంటాను గావచ్చు. తర్వాత బయటకొచ్చి ఈజీగా తిరిగేస్తాను అనేసి చాలామంది తిరుగుతున్నారు. పక్క రాష్ట్రాల్లో చూసుకుంటే వెంటనే చంపేస్తున్నారు వాళ్ళని. ఎవరైతే దొరుకుతున్నారో నిందితులు వాళ్ళని చంపేస్తున్నారు. ఆ చట్టం మన దగ్గర ఎందుకు లేదు? గుడ్ క్వెషన్. ఆ చట్టం మన దగ్గర ఉంది. మరెందుకు చేయట్లేదంటారు? చెయ్యకపోవడం కాదు. మన దగ్గర జరుగుతున్న చట్టాలు, మన దగ్గర ఉన్నటువంటి కేసులు ఉత్తర భారతదేశంతో పోల్చుకుంటే, మన దక్షిణ భారతదేశంలో మనం కట్టుబాట్లకి ఎక్కువ విలువలిస్తూ ఉంటాం. ఓకే. ఆచార సాంప్రదాయాలకి ఎక్కువ విలువలిస్తూ ఉంటాం. మన దగ్గర అటువంటివి జరగగానే, ఆ అబ్బాయి దొరకగానే వాడిని చంపేయడం, అది మన దగ్గర లేదు. మన యొక్క దక్షిణ భారతదేశంలో లేదు. మనం ఇంకా అంత క్రూషియల్ మెంటాలిటీ వరకు మనం వెళ్ళలేదు. మన పోలీసులు ఆ యొక్క తప్పు చేసిన వ్యక్తిని ఎంత స్పీడ్‌గా వీలైతే అంత స్పీడ్‌గా పట్టుకునే ప్రయత్నం చేసి వాళ్ళని పట్టుకుంటున్నారు. పట్టుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు. రీసెంట్‌గా సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ కూడా సాక్ష్యాధారాలన్నీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వెరిఫై చేసి అవసరమైతే కఠినంగా వాళ్ళని శిక్షించండి. 3 నెలల్లోనే శిక్షలు విధించండి. 6 నెలల్లోనే ఆర్డర్లు ఇచ్చేయండి అని. 56 డేస్‌లోనే ఆర్డర్స్ వచ్చేస్తున్నాయి పోక్సో కేసెస్‌లో. వితిన్ ద 6 మంత్స్‌లోనే ఆర్డర్లు వచ్చేస్తాయి. వితిన్ ద 3 మంత్స్‌లోనే ఆర్డర్లు వచ్చేస్తాయి. ఎంత స్పీడ్‌గా అయితే అంత స్పీడ్‌గా. ఎస్పెషల్లీ పోక్సో కేసెస్. కారణం చిన్న పిల్లలు, ఆడపిల్లల మీదనే కాదు, అబ్బాయిల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇక్కడ చిన్న పిల్లలంటే మనం ఓన్లీ ఆడపిల్లలనే చూడాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లలు, అబ్బాయిల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆ కేసులు కూడా నార్త్‌లో నమోదవుతున్నాయి. మరి మనకి ఇంకా అంతలా రాలే. బికాజ్ నేను ఇందాక చెప్తున్నాను కదా, మన లివింగ్ స్టైల్ ఎలా ఉంది, మనం ఏ సొసైటీలో ఉన్నాం, మనకెందుకు అది ఇంకా ఇక్కడికి రాలేదంటే ఇప్పుడే స్ప్రెడ్ అవుతుంది. అక్కడి నుంచి ఆ స్ప్రెడ్ ఇలా జరిగి ఇప్పటికి వస్తుంది ఇక్కడికి. ఇక్కడ కూడా కొన్ని చాలా తక్కువ కేసులు వేళ్లలో లెక్క పెట్టచ్చు. కానీ నార్త్లో అలా లేదు, ఎక్కువ కేసులు ఉన్నాయి. ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే 2 మంత్స్‌లో బయటకు వచ్చేస్తాను కావచ్చు, నాకేం కాదు అన్న, అది అపోహ. కేసు ఫైల్ చేసినప్పటి నుంచి ఆర్డర్ కాపీ రావడానికి ఈ మధ్యలో నేను చెప్పాను ఒక జ్యుడిషియరీ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ జరిగే వరకు నువ్వు నిరపరాధివే, అప్పుడు నేను మిమ్మల్ని జైల్లో పెట్టకూడదు, అందుకని మీకు బెయిల్ ఇస్తారు. కొన్ని బెయిల్స్లో కండిషనల్ బెయిల్స్ ఉంటాయి, కొన్ని అన్కండిషనల్ బెయిల్స్ ఉంటాయి, కొన్ని బెయిల్స్కి షూరిటీస్ ఉంటాయి. మళ్ళీ ఆ షూరిటీల్లో కూడా ఇంత అమౌంట్కి షూరిటీ పెట్టాలి, లేదా ఒక గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైనా నీకు నామినీగా ఉండాలి, నీకు వాళ్ళు షూరిటీ ఇవ్వాలి, ఇలా కొన్ని కండిషనల్స్ ఉంటాయి. ఇది కూడా మేము వాళ్ళని ఎందుకు బయటకు పంపిస్తాము అంటే, ఆ తప్పు తాను చేయలేదు అని నిరూపించుకోవడానికి ఒక అవకాశం. అంతే తప్ప నువ్వు తప్పు చేయలేదని చెప్పి నమ్మి మిమ్మల్ని రిలీజ్ చేయడం కాదు. ఖచ్చితంగా కోర్టుకి అటెండ్ అవ్వాలి. ఒక్కసారి కోర్టుకి అటెండ్ అవ్వకపోయినా మళ్ళీ వెంటనే అరెస్ట్ వారెంట్ ఇచ్చేస్తారు. సో పోక్సో కేసెస్లో కోర్టుకు వచ్చినా సరే 45 రోజుల నుంచి 60 రోజులు, ఒక్కొక్కసారి 90 రోజులు పడుతుంది బెయిల్ రావడానికి. 90 రోజుల తర్వాత ఆ వ్యక్తి బయటకు వచ్చాడంటే దాని అర్థం తను రిలీజ్ అయినట్లు కాదు. విచారణ జరిగిన వెంటనే నువ్వే తప్పు చేసినట్లు ప్రూవ్ అయితే వెంటనే నేను మళ్ళీ జైలుకి పంపిస్తాను. ఇది జస్ట్ ఎన్ టెంపరరీ రిలీఫ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. అంటే ఇలా జైలుకెళ్ళి బెయిల్ మీద బయటకొచ్చిన వాళ్ళు ఇంకో నేరం చేయడానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది కదా సార్? ఇంకో నేరం చేయడానికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. కానీ ఇక్కడ ఒకటి ఆలోచించండి, మిమ్మల్ని నిరూపించుకోవడానికి మీకు ఒక అవకాశం ఇచ్చాం, అది మానేసి వాళ్ళు మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి? వెంటనే అప్పటి అవకాశం ఇచ్చే వరకు వాళ్ళ యొక్క విచారణ ధోరణి ఎలా ఉంటుందంటే, నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, నా తల్లిదండ్రులకి కళ్ళు కనిపించు, వాళ్ళు డయాబెటిక్స్, వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉంది, నేనే దగ్గర ఉండాలి, నేనే చూసుకోవాలి, నేను తప్ప నా ఫ్యామిలీకి ఇన్కమ్ ఎవరూ లేరు, ఇవన్నీ చెప్తారు. వీ షుడ్ అగ్రీ కదా కోర్టులో. వీ హ్యావ్ టు అగ్రీ బికాస్ యు ఆర్ ఆస్కింగ్ యువర్ కాన్స్టిట్యూషనల్ రైట్. రాజ్యాంగం ప్రకారం నీ మీద ఒక తప్పు నిరూపణ కానంత వరకు నిన్ను నిర్బంధించే హక్కు ఎవరికీ లేదు. ఆ ఒక్క క్లాజ్ మీద మిమ్మల్ని బయటకు వదులుతున్నారు. ఆ యొక్క నేరం చేసిన వ్యక్తి బయటకు రాగానే మళ్ళీ తను అదే నేరం చేశాడనుకో, తనకి ఎప్పటికీ బెయిల్ రాదు.
ఇంకొకటి కూడా ఆలోచించాలి. ఇంకొన్ని కేసెస్‌లో ఎలా ఉంటదంటే, మా అమ్మాయి మీద అత్యాచారం చేశాడు. కానీ 3 నెలల్లోనే బయటకొచ్చేసాడు. వీడిని ఇలా కాదని చెప్పి వాళ్ళే తిరిగి వీళ్ళ మీద అటాక్ చేసి వీళ్ళని చంపుతున్నారు. ఓకే. నిన్న అది ఒక ఆత్మరక్షణ కిందికొస్తది గదా సార్. తను వీళ్ళని చంపితే ఆత్మరక్షణ కింద వస్తది. కానీ ఆత్మరక్షణని ప్రూవ్ అవ్వాలి. హ్మ్. లేకపోతే అది మర్డర్ అయిపోతుంది. ఓకే. ఓకే. ఒక అమ్మాయిని ప్రేమించాడని చెప్పి నిన్న ఆ యొక్క లవర్ యొక్క పురుషాంగాన్ని కోసేసింది ఆ తల్లి. హ్మ్. ఇప్పుడు ఆ తల్లిని ఏమనాలి? ఆత్మరక్షణ అంటామా? పిల్లల్ని ప్రేమించడం కూడా తప్పేనా? ఏదో ఎన్నో దారులున్నాయి. హ్మ్. కౌన్సిలింగ్ ఇవ్వడము, అసలు ఆ అమ్మాయికి ఇష్టమా లేదా కనుక్కోవడం, ఇవన్నీ చేయాలి. హ్మ్. ఏదీ చేయకుండా కేవలం ప్రేమించాడని చెప్పి పురుషాంగాన్ని కోసేస్తే హౌ కమ్ ఇట్ ఈస్? నేను అందుకే అంటున్నా, సమాజం ఎటుపోతోంది? తప్పు చేస్తుంది ఎవరు? కోర్టా? చేసిన తప్పుల్ని విచారించడానికి టైం తీసుకోవడమే కోర్టు చేసిన తప్పే అయితే, చేసిన తప్పుల్ని కరెక్ట్‌గా విచారించి తీర్పు ఇవ్వాలి కదా అని చెప్పి న్యాయవాదులు చేసే పోరాటమే తప్పే అయితే, అసలు తప్పులు చేయడమే పెద్ద తప్పు సమాజం. అవును. మీరేమో తప్పులు చేయడానికి ఏ సమయం తీసుకోరు. హ్మ్. దొరికింది దొరికినట్టు ఇచ్చి కొట్టేస్తూ ఉంటారు. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ అన్యాయాలు, అక్రమాలు చేస్తారు. న్యాయం మాత్రం అదే స్పీడ్‌గా వచ్చేయాలి. అది తప్పు కాదు. మేము న్యాయం కోసం పోరాడితే తప్పు. సో, ఫస్ట్ అసలు ప్రాబ్లమ్ అక్కడుంది. హ్మ్. నిజంగా తప్పు చేసేవాళ్ళు ఒకవైపు అయితే, ఏ తప్పు చేయకుండా అందులో ఇరుక్కునే వాళ్ళు ఇంకొంతమంది. అమాయకులు ఇంకా చాలామంది. సో, ఎవరు నిజంగా తప్పు చేశారో, ఎవరు చేయలేదో తెలుసుకోవాలంటే మాకు ఈ టైం ఇవ్వాల్సిందే. లేదంటే ఏ తప్పు చేయని వాడికి యావజ్జీవ కారాగార శిక్ష పడితే, ద ఫేమస్ ఇండియన్ సైంటిస్ట్ నింబు నారాయణ్ ఫ్రమ్ తమిళనాడు 25 సంవత్సరాలు చేయని తప్పుకి తీహార్ జైల్లో ఉన్నాడు ఆయన. కేవలం సోషల్ మీడియాలో వచ్చినటువంటి పోస్టులు, న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆధారాల కారణంగా అతన్ని జైల్లో పెట్టారు. దేశద్రోహి అని ముద్రించారు. 25 ఇయర్స్ తర్వాత తెలిసింది అది ఆ తప్పు అతను చేయలేదని. ఆ ఇన్వెస్టిగేషన్లో పూర్తి పరిశోధన అయిన తర్వాత ఇప్పుడు పూర్తి విచారణ జరగకుండా ఆయన జైలుకి వెళ్ళిపోయాడా? లేదా తప్పుడు సాక్ష్యాధారాల వల్ల ఆయన జైలుకి వెళ్ళాడా? 25 ఏళ్ల తర్వాత మొత్తం జీవితం జైల్లో గడిచిన తర్వాత ఆయన బయటకు వచ్చారు. ఇప్పుడు ఏం న్యాయం చేయాలి అతనికి? ఏమైనా మిగిలి ఉంటుందా న్యాయం చేయడానికి? అటువంటి తప్పులు మళ్ళీ జరగకూడదనే వచ్చిన వాడు దుర్మార్గుడైనా, నిర్దోషైనా చట్టం చేసే ప్రాసెస్ ఒక్కటే. ఎవ్రీ స్టెప్ ఆపర్చునిటీ ఇస్తూనే ఉంటుంది. వీ హ్యావ్ టు బీ మోర్ కేర్ఫుల్ అండ్ సెక్యూర్ అంతే. చివరికి నాకు తెలిసి ఆ నింబు నారాయణ గారికి రాష్ట్రపతి చేత క్షమాపణ ఏదో ఇచ్చి తర్వాత ఆయన్ని సత్కరించి ఆయనకి జీవితకాలం సరిపడేటటువంటి కాంపన్సేషన్ అంతా ఇచ్చి ప్రభుత్వం ఆయన క్షమించమని అడిగింది. అంతకుమించి ఇంకెవరు ఏమీ చేయలేరు. ఎంతమంది ఎన్ని క్షమాపణలు ఇచ్చినా చేయని తప్పకి 25 ఏళ్ళు గడిచిపోయాయి. అందుకనే కోర్టు ఏం చేస్తే అటువంటిది మళ్ళీ జరగకూడదు అని వీలైనంత వరకు సమయం తీసుకుని విచారించడానికే చూస్తుంది. రీసెంట్గా ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒక సెల్ ఫోన్ని పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, సీజ్ చేశారు. వాళ్ళు ఏం చేయాలి? కోర్టుకు వచ్చి ఫలానా కేసులో నేను ఈ ఫోన్ని సీజ్ చేశాను అని చెప్పి కోర్టులో ఆ యొక్క రిపోర్ట్లు సబ్మిట్ చేయాలి. 6 months అయింది, ఇప్పటి వరకు వాళ్ళు ఎవ్వరూ కోర్టుకు రాలేదు. దీన్ని విచారించడానికి మళ్ళీ ఇంకో 2 కేసులు వేయాల్సి వచ్చింది. ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఒక్కడే ఉన్నారు. ఆ ఏరియా మొత్తానికి 16 zones కలిపి ఆయన ఒక్కడే ఉన్నాడు. మిగిలిన 2 వేరే పొలిటికల్ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. స్టాఫ్ తక్కువ ఉండడం వల్ల, కేసులు ఎక్కువ ఉండడం వల్ల ఆయన అన్నిటిలోనూ చేయలేకపోతున్నాడు. అందుకనే ప్రతి ఓల్డ్ కేసు నుంచి తీసుకుని వస్తున్నాం. 2022లో ఉన్న కేసులే ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఫస్ట్ ప్రియారిటీ వాటికి ఇస్తాం కానీ నిన్నగాక మొన్న వచ్చిన కేసుకి ఇప్పుడు ఎలా ఇవ్వాలి సార్? మీకు తెలుసు కదా, మీరు అడ్వకేటే కదా, మీరు చూస్తున్నారు కదా, మీరే ఇన్ని కాల్స్ చేస్తే ఎలాగా అంటారు. అది కాదు సార్, అది తన ఆబ్జెక్ట్ కదా, అది తనకి మీరు ఇచ్చేయాలి కదా అంటారు. ఇచ్చేయాలి కరెక్టే, అది మాకు ఏ అవసరం లేదు, అందులో ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు వద్దు. కానీ దాని ముందున్న ఎన్నో కేసులు వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం. మీరు ఒక లైన్లో ఉన్నారు, మీరు వచ్చారు కదా అని చెప్పి అందరినీ పక్కకు పంపించి మిమ్మల్ని ముందు పంపిస్తే విల్ యూ యాక్సెప్ట్ ఇట్ అని అడిగాడు. ఇది కూడా జరుగుతోంది అదే అన్న. సో ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అనే దానికంటే కళ్ళకి కనబడుతుంది అయితే అదే. ఓకే సార్, అయితే మీ ప్రాసెస్ మీరు చేయండి, మేము అడ్వాన్స్ పిటిషన్ ఏదోటి వేసుకుని కొంచెం మా యొక్క రిక్వైర్మెంట్ని కోర్టులోనే సబ్మిట్ చేసి ప్రాసెస్ని స్పీడప్ చేయమని అడుగుతాము అని చెప్పాను. అంతకుమించి వీ కాంట్ డూ ఎనీథింగ్.
రాజ్యాంగం ఇచ్చిన ఆ యొక్క రూట్ మ్యాప్లోనే మేము వెళ్ళాలి. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, ఇక్కడ నుంచి మనం ఖమ్మం వెళ్ళాలి, ఒకటే రోడ్డు ఉందనుకోండి, ఆ రోడ్లోనే వెళ్ళాలి. స్పీడ్గా వెళ్ళగలమేమో కానీ షార్ట్ కట్ అయితే లేదు. సో మనకు అవకాశం వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకోవడం మాత్రమే న్యాయవాది చేయగలడు. చాలామంది అనుకుంటారు కోర్టులో కేసులు వేసేసాము, మా న్యాయవాది లేటు చేస్తున్నాడని. అసలు న్యాయవాదులు కోర్టులో ఏం చేస్తారంటే నెలకు ఒక ఆపర్చునిటీ ఇస్తారు. ఆ ఆపర్చునిటీ కేవలం 3 నిమిషాల నుంచి 10 నిమిషాలు ఉంటుంది అంతే. ఈ 5-10 నిమిషాల్లో వాళ్ళు ఏదైనా ది బెస్ట్ చేయగలిగితే చేయడం తప్ప ఆ టైం దాటితే మళ్ళీ 1 మంత్ తర్వాత. బికాస్ ద ప్రాసెస్ ఇంకా ఎన్నో కేసులు పెండింగ్ ఉన్నాయి, ఓల్డ్ కేసులు పెండింగ్ ఉన్నాయి. నీ తర్వాత వేసిన వాళ్ళది ముందు వస్తే నువ్వు దాన్ని క్వశ్చన్ చేయి. అదే పోలీస్ స్టేషన్లో అదే ఎఫ్ఐఆర్ నెంబర్లో సీరియల్ అవుతున్నప్పుడు యాజ్ ఇట్ ఈజ్ సేమ్ క్రైటీరియా ఉన్న కేసు మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా ఆపి నా తర్వాత ఉన్న వాళ్ళది ఇచ్చేసారు సార్ అంటే దెన్ యూ కెన్ క్వశ్చన్. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వీఆర్ గోయింగ్ త్రూ అవర్ క్యూ. నా ప్రెషర్ నాకు ఉంటుంది కదా సార్, నేను రిపోర్ట్ ఇవ్వాలి కదా నా పై ఆఫీసర్కి అంటారు వాళ్ళు. సో ఇలా ప్రతి కేసెస్లోని లేట్ అవ్వడానికి కారణాలు కూడా అలా ఉంటాయి.